హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది 1990 నుండి 2010 సంవత్సరం వరకు ఈ 10వ తరగతి సోషల్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆ సిలబస్ని మిస్ అయిపోయామని చెప్పి మీలో చాలామంది బాధపడుతున్నారా? మరి ఆ సిలబస్ మీకు ఎక్కడ వెతికినా దొరకట్లేదా? ఇదిగో మరి అటువంటి వారి కోసం, ఎవరైతే పాత సోషల్ కంటెంట్ కోసం వెతుకుతూ ఉన్నారో అటువంటి వారి కోసం ఈ కంటెంట్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదామా? మొదట 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ తెలుగు మీడియం చరిత్రని తీసుకుందాం. యూనిట్ 1 జాతీయవాద ఉద్యమాలు. ఇందులో మొదటిది నెపోలియన్ ఉన్నతి పతనం. ఈ అంశంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ముందుగా విషయం అంతా కూడా చదువుకుంటూ వెళ్ళిపోదాం. ముందు కంటెంట్ అంతా కూడా పూర్తిగా అప్లోడ్ చేసిన తర్వాత వాటి మీద బిట్ బ్యాంకు ప్రశ్నలు అవి తర్వాత చూద్దాం. చూడండి, మొదటి పారాగ్రాఫు. నెపోలియన్ బోనపార్టీ 1760 ఆగస్టు 15న కోర్సికా దీవిలోని అజాషియోలో ఒక పేద న్యాయవాద కుటుంబంలో జన్మించాడు. ఆయన కుటుంబానికి మంచి గౌరవప్రదమైన స్థానం ఉండేది. నెపోలియన్ తల్లిదండ్రులు కోర్సికా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. నెపోలియన్ ప్యారిస్లో చదువుకున్నాడు. చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, తత్వశాస్త్రం అధ్యయనాల పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆయనపై రూసో ప్రభావం అత్యధికంగా ఉండేది. రూసో లేకపోయినట్లయితే నెపోలియన్ ఉండేవాడే కాదు అని ఆయన చెబుతూ ఉండేవాడు. నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేడని ఆయన పాఠశాలలో చదువుకునే రోజుల్లో తన తల్లికి ఉత్తరాలు రాస్తుండేవాడు. క్రీస్తశకం 1785లో 16 సంవత్సరాల వయస్సులో ఆయన సైన్యంలో 2nd లెఫ్టినెంట్గా నియమితుడయ్యాడు. క్రీస్తశకం 1792లో ఫ్రెంచి విప్లవం సాగుతున్న రోజుల్లో నెపోలియన్ విప్లవాత్మకమైన ఫ్రాన్స్లోని అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఫ్రాన్స్లో విప్లవాన్ని అంతమొందించడానికి యూరోపియన్ దేశాలు చేసిన ప్రయత్నాలలో భాగంగా 1793లో ఆంగ్లేయులు లేదా ఇంగ్లాండ్ దేశం ఫ్రాన్స్పై దాడి చేయటం జరిగింది. టేలర్ను పట్టుకోవటానికి ప్రయత్నించిన ఆంగ్లేయ నౌకా దళాన్ని నెపోలియన్ సమర్థవంతంగా ఎదుర్కొని నిలువరించి వారిని పారిపోయేటట్లు చేశాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయానికి గాను అతనిని ప్రశంసించిన రాలెస్పియరీ అతనిని బ్రిగేడియర్ జనరల్గా ప్రమోట్ చేశాడు. ఫ్రాన్స్ ప్రజలు 1795 అక్టోబరు 5న నేషనల్ కన్వెన్షన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు 30,000 మంది సైనికులతో సహా నేషనల్ గార్డ్స్ తిరుగుబాటుదారులకి మద్దతు పలికారు. నేషనల్ కన్వెన్షన్లో కేవలం 5,000 మంది సైనికులే ఉన్నారు. నెపోలియన్ ప్యారిస్ ప్రజల మీద భయంకరంగా కాల్పులు జరిపి వారిని పారిపోయేటట్లు చేశాడు. ఈ భయంకరమైన వ్యతిరేకతను చూసి ప్యారిస్ ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. తిరుగుబాటు పూర్తిగా అణిగిపోయింది. నెపోలియన్ తీసుకున్న ఈ చర్య కారణంగా అతనిని సైనికాధికారిగా అంటే కమాండర్ ఆఫ్ ద ఆర్మీగా ప్రమోట్ చేయటం జరిగింది. నెపోలియన్ ఆస్ట్రియా, ఇటలీ దేశాలపైకి సైన్యాన్ని నడిపి ఫ్రాన్స్కు విజయం చేకూర్చి పెట్టాడు.
నెపోలియన్ ఇటలీపై చేసిన దాడి ఇటలీకి కూడా ఫలప్రదంగా నిరూపితమైంది. అప్పటి వరకు విభజిత ప్రాంతంగా ఉన్న ఇటలీలో రాజకీయపరమైన ఐక్యత పూర్తిగా లోపించింది. అయితే అంతర్గత సంస్కరణల ద్వారా నెపోలియన్ సిసాల్సైన రిపబ్లిక్ను ఏర్పాటు చేసి ఇటలీని ఆనందదాయకమైన సౌభాగ్యవంతమైన దేశంగా రూపొందించాడు. ఆ విధంగా నెపోలియన్ ఇటలీలో జాతీయవాద బీజాలను నాటాడు. క్రీస్తు 1798 మేలో నెపోలియన్ ఈజిప్టు పైకి దండయాత్ర సాగించాడు. ఈ యుద్ధంలో నెపోలియన్ బ్రిటిష్ నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. నెపోలియన్ ఫ్రాన్స్కు తిరిగి వచ్చాడు. ఇతని పరాజయం గురించి తెలియని ఫ్రాన్స్ ప్రజలు అతనికి ఫ్రాన్స్ రక్షకుడిగా ఆహ్వానం పలికారు. ఆ సమయంలో ఫ్రాన్స్ 5 సభ్యులతో కూడిన విప్లవ ప్రభుత్వ పాలక మండలి అంటే డైరెక్టరీ పాలనలో ఉన్నది. ఈ పాలక మండలిలో ఐక్యత కోరబడింది. శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఇది విఫలమై 2 వర్గాలుగా విడిపోయింది. వీరిలో ఒక వర్గం వారు రాచరికవాదులు కాగా మరొక వర్గం వారు ప్రజాస్వామ్యం వాదులు. ఈ 2 వర్గాల వారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉన్నారు. ఫ్రాన్స్లో అంతరంగిక పరిస్థితి క్షీణించిపోయింది. ఖర్చు మితిమీరిపోయింది. దేశంలో అవినీతి పెచ్చరిల్లిపోయింది. ఫ్రాన్స్ ప్రజలు పరిపాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్టమైన సమర్థవంతమైన పరిపాలన కోసం ఎదురుచూశారు. ఫ్రాన్స్ ప్రజలు విప్లవ ప్రభుత్వం పట్ల విసిగిపోయారు. వారి దృష్టి నెపోలియన్పై కేంద్రీకృతమైంది. విప్లవ ప్రభుత్వ పాలక మండలి సభ్యులు ఈజిప్టు నుంచి తిరిగి వచ్చిన నెపోలియన్ను చూసి భయపడ్డారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటాననే అభిప్రాయాన్ని నెపోలియన్ కలిగించాడు. నెపోలియన్ తమకు వ్యతిరేకంగా వ్యూహం పన్నడం లేదని పాలక మండలి సభ్యులు భావించారు. అయితే సరైన సమయంలో నెపోలియన్ సైనికులతో పాటు అసెంబ్లీలోకి ప్రవేశించాడు. మాకు క్రామ్వెల్ అవసరం లేదు అనే నినాదంతో ఆయనను వ్యతిరేకించారు. ఆయన సైనిక దళాలను అసెంబ్లీలోకి పిలిపించాడు. నెపోలియన్ వ్యతిరేకులందరినీ సైనికులు అసెంబ్లీ నుంచి బయటికి పంపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ విధంగా 1799 నవంబరు 10న విప్లవ ప్రభుత్వ పాలక మండలి పాలన అంతమైంది. నెపోలియన్ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అదే రోజున పదవీ స్వీకారం చేశాడు. కాన్సులేట్ ప్రభుత్వం న్యాయపరమైన రూపం సంతరించుకుంది. ఈ ప్రభుత్వం 1799 నుండి 1804 సంవత్సరాల మధ్య కాలంలో పదవీలో కొనసాగింది. క్రీస్తు 1804 డిసెంబర్లో పోపు పయాస్ 7 సమక్షంలో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆ విధంగా రిపబ్లిక్కు స్వస్తి పలకడం ద్వారా సంపూర్ణ రాజరికానికి పునాది వేయడం జరిగింది. అధికారం కైవసం చేసుకున్న మీదట నెపోలియన్ అనేకమైన దురాక్రమణపూరితమైన యుద్ధాలు సాగించుతూ విజయవంతమైన తన దాడుల మూలంగా యూరప్ మ్యాప్ను తిరిగి రాయించాడు. ఇంగ్లాండ్ను అణచటానికి అనేకసార్లు ప్రయత్నించాడు. ఫ్రాన్స్ను ప్రపంచంలోనే సర్వోన్నత అధికారంగా రూపొందించాలని భావించాడు. చాలా యుద్ధాలలో అతను విజయం సాధించాడు. పరోక్ష యుద్ధంలో ఇంగ్లాండ్ను ఓడించడానికి నెపోలియన్ ప్రసిద్ధమైన ఖండాంతర వ్యవస్థను కాంటినెంటల్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
ఈ పథకంలో చురుకుగా పాల్గొనమని యూరోపియన్ దేశాలను బలవంతం పెట్టాడు. ఈ వ్యవస్థ ద్వారా ఆయన ఇంగ్లాండు వర్తక వాణిజ్యాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ వాడరేవులలోకి బ్రిటిష్ నౌకల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు. ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు సంబంధించి కూడా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. తమ కడగండ్లకు నెపోలియన్ ప్రధాన కారకుడు అని వారు భావించనారంభించారు. అతనిని నిందించడం ప్రారంభించారు. తన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి నెపోలియన్ పోర్చుగల్, స్పెయిన్, రష్యా దేశాల మీద యుద్ధాలు ప్రకటించవలసి వచ్చింది. ఈ పథకాన్ని విజయవంతం చేయటానికి అతను చేపట్టిన చర్యలు అన్నీ అతని ప్రయోజనాలకు భంగకరంగా పరిణమించి అతని పతనానికి దోహదం చేశాయి. నెపోలియన్ను అణచివేయటానికి ఇతర యూరోపియన్ దేశాలు కూటమిగా ఏర్పడటం ద్వారా అనేక ప్రయత్నాలు చేశాయి. కానీ అతడు ఆ కూటములన్నింటినీ విఫలం చేశాడు. నెపోలియన్కు వ్యతిరేకంగా 1813లో 4వ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో ప్రషియా, రష్యా, స్వీడన్, ఇంగ్లాండ్, ఆస్ట్రియా దేశాలు ప్రధాన సభ్య దేశాలుగా ఉన్నాయి. డ్రెస్డెన్, లీప్జిగ్లలో భయంకరమైన యుద్ధాలు జరిగాయి. యుద్ధంలో మిత్ర సైన్యాలకు ఆస్ట్రియాకు చెందిన మెట్టర్నిచ్ నాయకత్వం వహించాడు. లీప్జిగ్లో 1813 అక్టోబర్లో 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ నేషన్స్గా పేర్కోవడం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ పరాజయం పాలయ్యాడు. ఆ విధంగా అతని అదృష్టానికి తెరపడింది. మిత్రదేశాలు చక్రవర్తి బిరుదును ఉంచుకోవటానికి నెపోలియన్ను అనుమతించాయి. సంవత్సరానికి 2.5 మిలియన్ ఫ్రాంకుల పెన్షన్ను మంజూరు చేయటంతో పాటు అతను ఉండటానికి ఎల్బా అనే చిన్న దీవిని కూడా ఇచ్చాయి. 1814 ఏప్రిల్లో నెపోలియన్ ఎల్బా దీవికి వెళ్ళిపోయాడు. ఫ్రాన్స్లో లూయి 18 సింహాసనం అధిష్ఠించాడు. నెపోలియన్ 1815 మార్చి 1న అకస్మాత్తుగా ఫ్రాన్స్కు తిరిగి వచ్చాడు. అతడు ఫ్రాన్స్కు చేరుకోగానే అతనికి విశ్వాసపాత్రులైన సైనికులు, అధికారులు అతనిని కలుసుకున్నారు. అతని సైన్యం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఈ పరిణామాలను గమనించి అప్రమత్తమైన మిత్రరాజ్యాలు అతనిని అణిచివేయటానికి మళ్ళీ ఒకసారి ఏకం అయ్యాయి. 1815 జూన్ 18న వాటర్లూ మైదానాలలో నిశ్చయాత్మకమైన భయంకరమైన యుద్ధం జరిగింది. నెపోలియన్ను అతని సైనికులు పరాజయం పాలయ్యారు. దీనితో నెపోలియన్ భవితవ్యానికి శాశ్వతంగా తెరపడింది. అతనిని సెయింట్ హెలీనాలోని రాకీ దీవికి పంపడం జరిగింది. నెపోలియన్ అక్కడే 1821లో మరణించాడు. వాటర్లూ యుద్ధం తర్వాత 1815లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో యూరోపియన్ దేశాధినేతల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని వియన్నా సమావేశం అని కూడా అంటారు. నెపోలియన్ పరాజయంలో ప్రముఖ పాత్ర వహించిన ఆస్ట్రియా ఛాన్సలర్ మెట్టర్నిచ్ ఈ సమావేశానికి కన్వీనర్గా సమావేశకర్తగా ఉన్నారు. ఇప్పుడు వియన్నా సమావేశం గురించి చూద్దాం. వియన్నా సమావేశానికి ప్రముఖ పాలకులు, ప్రసిద్ధ రాజనీతిజ్ఞులు, సమర్థులైన దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, సేనా నాయకులు, యూరోప్ దేశాలలోని పండితులు హాజరు అయ్యారు. వియన్నా సమావేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన ప్రతినిధులలో చక్రవర్తి ఫ్రాన్సిస్
ఆస్ట్రియా ఛాన్సలర్ మెట్టర్నిచ్, రష్యా చక్రవర్తి జార్ అలెగ్జాండర్, ప్రష్యా రాజు ఫ్రెడరిక్ విలియం III, లార్డ్ కాజిల్ రీగ్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన విల్లింగ్టన్ యువరాజు, అలాగే ఫ్రాన్స్కు చెందిన టాలీలాండ్ ప్రముఖులు. పునరుద్ధరణ, శాసనబద్ధత, అధికార సమతౌల్యం, నష్టపరిహారం, బహుమానాలు, శిక్షలు అనేవి వియన్నా సమావేశానికి మార్గదర్శక సూత్రాలుగా ఉన్నాయి. పునరుద్ధరణ, శాసనబద్ధత సూత్రం క్రింద నెపోలియన్ చేతుల్లో పరాజితులైన రాజ్యాలు పోగొట్టుకున్న పాలకుల హక్కులను పునరుద్ధరించాలని నిర్ణయించడమైంది. అధికార సమతుల్య సూత్రం క్రింద ఏ దేశము మరో దేశాన్ని బెదిరించకుండా విభిన్న దేశాల అధికారాన్ని సమతులనం చేయాలని నిర్ణయించడమైనది. బహుమానాలు, శిక్షలు సూత్ర ప్రకారం నెపోలియన్కు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాలకు సహాయం చేసిన రాజ్యాలకు బహుమానాలు ఇవ్వాలని, నెపోలియన్కు సహాయపడిన రాజ్యాలను శిక్షించాలని నిర్ణయించడమైనది. దీనికి తోడు నెపోలియన్ ధ్వంసం చేసిన లేదా నష్టపరిచిన రాజ్యాలకు నష్టపరిహారం చెల్లించాలని కూడా నిర్ణయించడం జరిగింది. వియన్నా సమావేశ నిర్ణయాలను వాస్తవంగా అమలు చేయటంలో అనేక విధాలుగా కాంగ్రెస్ విఫలమైంది. నేపుల్స్, సాక్సోనీ, జెనీవా వంటి కొన్ని రాజ్యాల విషయంలో పునరుద్ధరణ, శాసనబద్ధత సూత్రాన్ని వర్తింపచేయలేదు. ఈ కాంగ్రెస్ జాతీయత సూత్రాలను, భావాలను విస్తరించింది. వియన్నా సమావేశ సభ్యులు చాలా రాజ్యాలను విభజించి జాతీయత భావనను మనసులో ఉంచుకోకుండానే వాటిని ఒకదానిలో మరో దానిని అనుబంధం చేశారు. బెల్జియంను హాలెండ్కు, లొంబార్డీ, వెనీషియాలను ఆస్ట్రియాకు, నార్వేని స్వీడన్కు, ఫిన్లాండ్ను రష్యాకు అనుబంధం చేయటం అనేది జాతీయత సూత్రము మీద ఆధారపడి జరగలేదు. అదేవిధంగా ఇటలీ, జర్మనీలను చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి వీటిలో అధిక భాగాన్ని ఆస్ట్రియా నియంత్రణలో ఉంచడం అయింది. వియన్నాకు వచ్చిన దాదాపు అన్ని యూరప్ దేశాల ప్రతినిధులు తమ తమ దేశాల సాధారణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేదు. ఏ దేశపు ప్రజాప్రతినిధిని ఈ కాంగ్రెస్ సమావేశాలకు ఆహ్వానించలేదు. సామాన్య ప్రజల భావాలను ఈ కాంగ్రెస్ విస్మరించింది. వియన్నా సమావేశం విప్లవ భావాలను విస్మరించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం వంటి భావాలని గౌరవించలేదు. సమకాలీన భావాల మీద ఆధారపడ్డ ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజల ఆకాంక్షలను ఈ సమావేశం తీర్చలేకపోయింది. కాబట్టి విప్లవాత్మకమైన భావాలను పరిగణలోకి తీసుకోని పరిస్థితులలో ఏ పరిష్కారము శాశ్వతమైనది కాదు. అందువల్లనే యూరప్లో జాతీయవాద ఉద్యమాలకు మూలం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 1830 నాటి ఫ్రెంచి విప్లవంని చూద్దాం. ఫ్రాన్స్ తుమ్మినప్పుడల్లా యూరప్కు జలుబు పట్టుకుంటుందని చెబుతూ ఉంటారు. 1789 ఫ్రెంచి విప్లవం తర్వాత యూరప్లో ప్రగతిశీల భావనకు ఫ్రాన్స్ గుర్తింపు పొందిన నాయకత్వం వహించింది. వియన్నా మహాసభ, కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత కూడా ఫ్రాన్సు యూరప్ దృష్టిని ఆకర్షించే ప్రధాన కేంద్ర బిందువుగా రూపొందింది. క్రీస్తకం 1871లో మూడో రిపబ్లిక్ ఏర్పాటు అయ్యే వరకు ఫ్రాన్స్ అనేక రాజ్యాంగపరమైన ప్రయోగాలు చేసింది. 1830లో ఫ్రాన్స్లో విప్లవం చెలరేగటానికి అనేక కారణాలు ఉన్నాయి. వియన్నా మహాసభ ఫ్రాన్సు రాజుగా లూయి 18ను పునరుద్ధరించింది. ఆయన పాత వ్యవస్థను పునరుద్ధరించడం అసాధ్యమని గ్రహించాడు. రాజ్యాంగపరమైన రాజుగా ఉండటానికి అంగీకరించి
ప్రజలకు ఒక చార్టర్ ఇచ్చాడు. పరిమితమైన ఓటర్ల వ్యవస్థ, ఎన్నుకున్న 2 సభల పార్లమెంటును ఏర్పాటు చేయటానికి అంగీకరించాడు. అయితే శాసన వ్యవస్థలో మెజారిటీ ఉన్న రాచరిక వాదులు పాత పద్ధతిలోని రాజరికాన్ని పునరుద్ధరించాలని కోరారు. వారి ప్రభావం వల్ల రాజు కొన్ని ప్రతిచర్యాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడం ప్రారంభించాడు. విప్లవ సంకేతమైన త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా అంగీకరించకూడదు అని ఆదేశించాడు. పత్రికల మీద భారీగా ఆంక్షలు విధించాడు. చార్లెస్ 10 ఫ్రెంచి సింహాసనాన్ని అధిష్ఠించడంతో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. ఈయన మరీ ప్రతీకార స్వభావం కలవాడు. పాత వ్యవస్థను గట్టిగా సమర్థించేవాడు. చార్లెస్ పత్రికా స్వాతంత్రాన్ని పూర్తిగా రద్దు చేశాడు. ప్రభువులు, కులీనులు, ఫ్రాన్స్కు తిరిగి వచ్చిన ఆస్తులన్నింటినీ పునరుద్ధరించాడు. ఈయన నేషనల్ గార్డును కూడా రద్దు చేశాడు. చార్లెస్ 10 తీసుకున్న ఈ చర్యల వల్ల ఫ్రెంచి ప్రజలలో తిరుగుబాటు లక్షణాలు తలెత్తాయి. ఈ విప్లవ శక్తులను అణచివేయటానికి ఆయన తీవ్ర రాచరికవాది అయిన పోలిగ్నసీ ప్రిన్సుడే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా నియమించాడు. ఈ నియామకానికి ఆయన ఫ్రెంచి పార్లమెంటు నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. పైన పేర్కొన్న ప్రతిచర్యాత్మక చర్యలతో పాటు 1830 జూలై 26న 4 ఆదేశాలు జారీ చేశాడు. ఈ ఆదేశాల ద్వారా ఎన్నికైన శాసన వ్యవస్థ కాలపరిమితిని తగ్గించాడు. పత్రికా స్వాతంత్ర్యాన్ని రద్దు చేశాడు. ఈ చర్యల ఫలితంగా తిరుగుబాటు తలెత్తింది. తిరుగుబాటు వివరాలని పరిశీలన చేస్తే ఉదారవాద, విప్లవవాద శక్తులు తిరుగుబాటు చేశాయి. వీరికి జాతీయ సైన్యం సహాయం చేసింది. విప్లవ శక్తులను అదుపు చేయలేకపోయిన చార్లెస్ 10 సింహాసనం వదిలిపెట్టి 1830లో ఇంగ్లాండ్కు పారిపోయాడు. విజయం సాధించిన విప్లవకారులు ఆర్లియన్ వంశసభ్యుడైన లూయి ఫిలిప్ను ఫ్రాన్స్కు కొత్త చక్రవర్తిగా ఎన్నుకున్నారు. 1830 విప్లవం యొక్క ప్రభావాలని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బెల్జియం, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్ లాంటి దేశాలలో ఈ 1830 విప్లవం జాతీయ స్ఫూర్తిని పెంపొందించింది. ఈ దేశాలు జాతీయ స్వాతంత్ర సముపార్జన కోసం ఉద్యమాలు సాగించాయి. బెల్జియం గురించి ఒకసారి పరిశీలన చేస్తే వియన్నా మహాసభ పరిష్కారం ప్రకారం క్రీస్తు శకం 1815లో బెల్జియంను హాలెండ్ రాజుకు అప్పగించడం అయింది. బెల్జియం హాలెండ్లో చేరినప్పటి నుంచి బెల్జియం ప్రజలు స్వాతంత్ర్యం కోసం ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. డచ్ పాలనలో బెల్జియం ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. 1830 జూలై విప్లవం వారిలో తిరుగుబాటు స్ఫూర్తిని నింపింది. బెల్జియంలో విప్లవం చెలరేగింది. ఫలితంగా బెల్జియం నుంచి డచ్ వారు వెళ్ళిపోయారు. తర్వాత పోలాండ్ దేశంను చూద్దాం. 1815 వియన్నా మహాసభ పోలాండ్ను రష్యా నియంత్రణలో ఉంచింది. 1830 విప్లవం పోలాండ్ ప్రజలకు ప్రేరణ కల్పించింది. వీరు రష్యా నియంత్రణకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వార్సాలో విప్లవం చెలరేగింది. రష్యా సైన్యాన్ని తరిమి కొట్టడంలో విప్లవకారులు విజయవంతమయ్యారు. విప్లవకారులే పోలాండ్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. విప్లవకారులలో రాజ్యాంగ స్వభావం గురించి అంతర్గత సంఘర్షణ తలెత్తింది.
ఈ సంఘర్షణ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న రష్యన్ జార్ నికోలస్ పోలాండ్పై దాడి చేసి విప్లవ ప్రభుత్వాన్ని కూలదోసే పోలాండ్ను రష్యాలో కలుపుకున్నాడు. జర్మనీ దేశంని పరిశీలన చేద్దాం. జూలై విప్లవ ప్రభావం వల్ల దేశభక్తి గల జర్మన్లు సాక్సోనీ, హానోవర్, బ్రూన్స్విక్లలో తమ పాలకులపై తిరుగుబాటు చేశారు. కొంతమంది రాజులను పదవి భ్రష్టులను చేశారు. అయితే ప్రష్యా, ఆస్ట్రియాలు సంయుక్తంగా తిరుగుబాట్లను అణచివేసి పదవీ భ్రష్టులైన రాజులను తిరిగి సింహాసనాలు ఎక్కించాయి. ఇప్పుడు ఇటలీ విషయాన్ని చూద్దాం. ఇటలీ వియన్నా మహాసభ ఇటాలియన్ రాజ్యాలు అయిన పార్మా, మోడెనాలను ఆస్ట్రియా నియంత్రణలో ఉంచింది. 1830 విప్లవం పార్మా, మోడెనాలలోని జాతీయవాదులకు ప్రేరణ కల్పించింది. ఈ జాతీయవాదులు తమ రాజులపై తిరుగుబాటు చేసి వారిని సింహాసనాల నుంచి తొలగించారు. అయితే ఆస్ట్రియా సైన్యం విప్లవకారులను ఓడించి పదవీచ్యుతులు అయిన రాజులకు తిరిగి అధికారాలను కట్టబెట్టింది. పోర్చుగల్, స్పెయిన్లలో కూడా ఇలాంటి విప్లవ కార్యకలాపాలే సంభవించాయి. కానీ ఫ్రాన్స్, బెల్జియంలలో మాత్రమే మనకు 1830 విప్లవానికి చెందిన విజయవంతమైన ఫలితాలు కనిపిస్తాయి. స్పెయిన్, పోర్చుగల్లలో కొన్ని ఉదారవాద సంస్కరణలను సాధించడంలో ఈ తిరుగుబాట్లు సఫలమయ్యాయి. అయితే మొత్తం మీద ఉదారవాద శక్తులు బలం పుంజుకున్నాయని, మెటర్నిక్ పునరుద్ధరణవాద విధానాలకు తీవ్రమైన అవరోధం కల్పించాయని చెప్పవచ్చు. ఇప్పుడు 1848 నాటి తిరుగుబాటును పరిశీలన చేద్దాం. 1830 తిరుగుబాటు ఫ్రాన్స్లో చార్లెస్ 10 పాలనకు అంతం పలికింది. ఆర్లియన్ వంశానికి చెందిన లూయి ఫిలిప్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన 1830 నుంచి 1848 వరకు ఫ్రాన్స్ను పాలించాడు. లూయి ఫిలిప్ కాలంలో ఫ్రాన్స్లో మరో తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటుకు గల కారణాలని పరిశీలన చేస్తే లూయి ఫిలిప్ బాధ్యతని పరిశీలన చేస్తే లూయి 16కు సమీప బంధువు. ఈయనకు ఎన్నో ఉదారవాద భావాలు ఉన్నాయి. ఈయన తనను తాను ప్రజల రాజుగా ప్రకటించుకున్నాడు. ఈయన తన అస్తిత్వాన్ని ప్రజల అభీష్టానికే వదిలిపెట్టాడు. నిరాడంబరమైన జీవితం గడిపాడు. ఈయన ప్యారిస్ వీధుల్లో నడిచి వెళ్ళేవాడు. తన పిల్లలను పబ్లిక్ పాఠశాలలకు పంపేవాడు. ఈ పాలనా కాలానికి ఫ్రాన్స్లో అనేక రాజకీయ పార్టీలు అవతరించాయి. వీటిలో ప్రతిదీ శక్తివంతమైన పార్టీగా ఉండేది. ఈ పార్టీలలో రాజ్యాంగవాదులు, రాజరికవాదులు, రిపబ్లికన్లు, బోనపార్టీవాదులు ఉన్నారు. లూయి ఫిలిప్ ఫ్రాన్స్లోని వివిధ పార్టీల వారందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించసాగాడు. ప్రశంసనీయమైన మధ్య మార్గాన్ని అనుసరించాడు. ఈయన ఎప్పుడూ నిరంకుశుడుగా కానీ ప్రజాస్వామ్యవాదిగా కానీ కావాలని కోరుకోలేదు. ఆ పార్టీ తనకు వ్యతిరేకం కాని రీతిలో ఒక మితవాదిగా పాలన సాగించడానికి ప్రయత్నించాడు. సాంప్రదాయవాదానికి చెందిన రాజ్యాంగబద్ధమైన రాజులాగా పాలించటానికి ఈయన ప్రయత్నించాడు. కాలానుగుణంగా మారడంలో ఈయన విఫలమయ్యాడు. కాలానికి అనుగుణంగా మారటంలో ఈయన విఫలం అయ్యాడు. ఈ బలహీనత వల్లనే ఈయన తప్పనిసరిగా సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. ఈయన స్వయంగా రాజ్యాంగవాదులు ప్రభావానికి లొంగిపోయాడు. దీంతో ఈయన రాచరికవాదుల, రిపబ్లికన్ల
బోనపార్టీవాదుల అయిష్టానికి లోనయ్యాడు. లూయి ఫిలిప్ ఓటర్ల సంఖ్యను పెంచాడు, పత్రికా స్వాతంత్ర్యం కల్పించాడు, పిల్లలకు విద్యను అందించాడు. ఫ్రాన్స్లో పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే కోరికతో ఎగువ మధ్యతరగతి వారిని, రాజ్యాంగవాదులను ఎక్కువగా ఆదరించాడు. అందువల్ల సమాజంలోని ఇతర అన్ని వర్గాల వారి వ్యతిరేకతకు పాత్రుడు అయ్యాడు. రిపబ్లికన్లలో అసంతృప్తి. 1830 తిరుగుబాటు విజయవంతం కావటానికి కారణమైన వారు ఈ రిపబ్లికన్లే. ఫ్రాన్సును ఒక గణతంత్ర రాజ్యంగా రూపొందించాలనేది వీరి లక్ష్యం. కానీ లూయి ఫిలిప్ సింహాసనము అధిష్ఠించడంతో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే వీరి లక్ష్యం నెరవేరకుండా పోయింది. రిపబ్లికన్లు నిరంతరం రాజరికాన్ని తొలగించడానికే ప్రయత్నించారు. తర్వాత సంస్కరణ పార్టీ. చరిత్రకారుడు అయిన థీర్స్ సంస్కరణ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు. ఓటు హక్కును విస్తరించాలని, రాజాధికారాన్ని పరిమితం చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. అయితే రాజు దగ్గర మంత్రిగా ఉన్న గుయిజోట్ ఈ డిమాండ్లను అంగీకరించడానికి తిరస్కరించాడు. గుయిజోట్ లూయి ఫిలిప్కు మంత్రిగా ఉండి ఫ్రెంచి ప్రభుత్వాన్ని సంప్రదాయబద్ధమైన ప్రతిచర్యాత్మకమైన ప్రభుత్వంగా రూపొందించాడు. ఇతడు రాజకీయపరమైన అవినీతి ద్వారా ప్రభుత్వాన్ని నడిపాడు. చైతన్యవంతులైన మేధావులైన ప్రజలందరూ ప్రభుత్వ వ్యవహారాలతో విసుగు చెందిపోయారు. వీరందరూ సంస్కరణల కోసం గొంతెత్తి అరిచారు. కార్మిక సంఘం, శ్రామిక వర్గం వృద్ధి అన్న అంశంని చూద్దాం. పరిశ్రమలు పెరగటం వల్ల శ్రామిక వర్గం, కార్మిక సంఘ వ్యవస్థ కూడా వృద్ధి చెందింది. లూయి ఫిలిప్ శ్రామిక వర్గానికి ఫలప్రదమైన సంక్షేమ చర్యలను అమలు చేయటంలో విఫలమవ్వటమే కాకుండా శ్రామిక వర్గంలో పెరుగుతున్న చైతన్యాన్ని అణచివేయటానికి కూడా ప్రయత్నించాడు. ఈయన జోక్య రహితమైన, నాసిరకమైన, పిరికితనమైన విదేశీ విధానాన్ని అనుసరించాడు. దీంతో ఫ్రాన్సు జాతీయ గౌరవం అట్టడుగు స్థాయికి పడిపోయింది. తర్వాత సామ్యవాద పార్టీ అవతరణ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ విధానాలతో అసంతృప్తి చెందిన ఒక వర్గం మరొక కొత్త పార్టీ పెట్టింది. ఆ విధంగా ఫ్రాన్స్లో మరొక కొత్త పార్టీ అవతరించింది. ఈ కొత్త పార్టీ సభ్యులను సామ్యవాదులు అని పిలవడమైనది. వీరికి లూయి బ్లాంక్ నాయకత్వం వహించాడు. వీరు ప్రతి వ్యక్తికి పని కల్పించమని, ప్రైవేటు పెట్టుబడిదారులను తొలగించమని, ఆర్థిక ప్రగతి కోసం స్వేచ్ఛాయుతమైన పోటీకి అనుమతించాలని డిమాండ్ చేశారు. తిరుగుబాటుకు కారణం. అసంతృప్తికి లోనైన వర్గాలు సంస్కరణ విందులు నిర్వహించేవారు. ఈ బహిరంగ ప్రజా విందులను నిషేధించటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అయితే విద్యార్థులు, శ్రామిక వర్గము ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకించి ఈ విందులలో పాల్గొన్నారు. అలాంటి విందులను చెడగొట్టడానికి ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. విందుకు హాజరైన వారి మీద సైన్యం కాల్పులు జరపగా 20 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రూరమైన చర్య గురించి వింటూనే ప్రజలు తిరగబడ్డారు. సైన్యం దాడిలో మరణించిన వారి మృతదేహాలను విప్లవకారులు ప్యారిస్ వీధుల్లో ఊరేగింపుగా తీసుకుపోయారు. విప్లవకారులను అణచటానికి పంపిన జాతీయ సైన్యం కూడా విప్లవకారులతో చేతులు కలిపింది. దిక్కుతోచని లూయి ఫిలిప్ మరో దారి లేక సింహాసనం వదిలిపెట్టి ఇంగ్లాండ్కు పారిపోయాడు. 1848లో ఫ్రాన్స్ విప్లవకారులు ఫ్రాన్స్ను స్వాధీనం చేసుకుని ఫ్రాన్స్లో రాజరికాన్ని రద్దు చేసి లూయి బ్లాంక్ నాయకత్వంలో రిపబ్లిక్ను ప్రకటించారు. 1848 తిరుగుబాటు ఫలితాలని చూద్దాం. 1848 తిరుగుబాటు ఫలితంగా ఫ్రాన్స్లో రాజరికం రద్దయింది. ఫ్రాన్స్లో జరిగిన తిరుగుబాటు ఇటలీ,
జర్మనీలలో జాతీయ చైతన్యం పెంపొందించడానికి దారితీసింది. ఈ దేశాలు తమ ఏకీకరణలకు మార్గం సుగమం చేసుకున్నాయి. మెటర్నిక్ పద్ధతిదారులను రాచరికవాదులను అధికారం నుంచి తొలగించడమైంది. ఫ్రాన్సు, ఇటలీలలో ప్రప్రథమంగా శ్రామిక వర్గం తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది. ఈ తిరుగుబాటు యూరప్లో కూడా శ్రామిక సామ్యవాద విప్లవాలకు మార్గదర్శకమైనది. ఇప్పుడు ఆస్ట్రియాలో పరిస్థితుల్ని చూద్దాం. 1848 తిరుగుబాటు ప్రభావం ఆస్ట్రియన్ సామ్రాజ్యం మీద కూడా పడింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మెటర్నిక్ నివాసం రాజప్రసాదం ముందు విద్యార్థులు, శ్రామిక వర్గ ప్రజలు సమావేశమై ప్రదర్శనలు చేయటంతో పాటు మెటర్నిక్ నివాసాన్ని ధ్వంసం కూడా చేశారు. విప్లవకారులకు జాతీయ చైతన్యం మద్దతు ఉందనే విషయం తెలుసుకున్న మెటర్నిక్ తన కుటుంబంతో రహస్యంగా ఇంగ్లాండ్కు పారిపోయాడు. మెటర్నిక్ ఆస్ట్రియాను వదిలి పెట్టిన తర్వాత ఆస్ట్రియా చక్రవర్తి ఫెర్డినాండ్ I ప్రజలకు కొన్ని ఉదార రాజకీయ, సామాజిక, మతపరమైన హక్కులు ప్రవేశపెట్టాడు. తర్వాత బొహీమియా పరిస్థితులు. ప్రస్తుతం బొహీమియాలో ఉదార ప్రభుత్వం ఏర్పాటైంది. ఆస్ట్రియా చక్రవర్తి ఫెర్డినాండ్ ఈ పరిణామాలను అంగీకరించాడు. తర్వాత హంగరీ. ఈ హంగరీలో కొస్సుత్ నాయకత్వంలో హంగరీ ప్రజలు తిరుగుబాటు చేశారు. వీరు ఆస్ట్రియా నుంచి విముక్తి పొందటానికి ప్రయత్నించారు. అయితే హంగరీలోని విభిన్న జాతి జనుల మధ్య ఐక్యత లేకపోవడంతో విముక్తి పొందటంలో వీరు సఫలం కాలేకపోయారు. రష్యా సహకారంతో ఆస్ట్రియా తిరుగుబాటును అణచివేసింది. కొస్సుత్ దేశాన్ని విడిచిపెట్టి పోయాడు. తర్వాత ఇటలీల పరిస్థితుల్ని చూద్దాం. యూరప్లో ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇటలీ అనైక్యంగానే ఉండిపోయింది. ఇటలీలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు నిరంతరం పరస్పర వివాదాలతో కూరుకుపోయి ఉండేవి. నెపోలియానిక్ యుద్ధాలతో, సంస్కరణలతో ప్రప్రథమంగా ఇటలీ ప్రజలలో రాజకీయపరమైన ఐక్యత ఏర్పడింది. నెపోలియన్ పతనంతో ఇటలీ ప్రజలు సమైక్య స్వతంత్ర ఇటలీని ఏర్పాటు చేయాలని ఆశించారు. అయితే వీరి ఆశలను 1815 వియత్నా మహాసభ పరిగణలోకి తీసుకోలేదు. ఇటలీని వెనీషియా, లాంబర్డీ, పార్మా, మోడినా, టుస్కనీ అనే 5 చిన్న రాజ్యాలుగా విభజించడమైనది. పార్మా, మోడినా, టుస్కనీలను హబ్స్బర్గ్ వంశానికి తిరిగి అప్పగించడం అయినది. వెనీషియా, లాంబార్డీలను ఆస్ట్రియా ఆధీనంలో ఉంచడం జరిగింది. తిరుగుబాటు ప్రభావాల్ని చూద్దాం. ఫిబ్రవరిలో లాంబర్డీలోని దేశభక్తులైన మిలన్ ఇటాలియన్లు తిరుగుబాటు చేశారు. వీరు ఆస్ట్రియా సైన్యాన్ని తుదుముట్టించారు. వెనీషియా ప్రజలు కూడా సార్డినియా రాజు చార్లెస్ అల్బెర్ట్ సహాయంతో ఆస్ట్రియా పాలన నుండి విముక్తి పొందారు. పార్మా, మోడినా, లాంబార్డీ జాతీయవాదులు కూడా సార్డినియా సైన్యంతో చేతులు కలిపి ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో ఆస్ట్రియా చేతుల్లో చార్లెస్ అల్బెర్ట్ పరాజయం పాలయ్యాడు. ఇటలీలోని ఉత్తరాది రాజ్యాలు మళ్ళీ ఆస్ట్రియా పాలనలోకి వెళ్ళిపోయాయి. 1848లో ఫ్రాన్స్లో విప్లవం చెలరేగిందని విన్న మీదట జర్మనీ అంతటా ఉత్తేజం పెల్లుబికింది. జర్మనీ ప్రజలు మరిన్ని రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం తమ పాలకులను బలవంతపెట్టసాగారు. జర్మనీలో ఉన్న అన్ని రాజ్యాల్లోని జాతీయవాదులు ఫ్రాంక్ఫర్ట్లో జాతీయ పార్లమెంటును సమావేశపరిచారు. వీరొక రాజ్యాంగాన్ని రూపొందించారు. ఐక్య జర్మనీ పాలకుడుగా ఫ్రెడరిక్ విలియం IV ఎన్నుకున్నారు. ఇప్పుడు జర్మనీ ఏకీకరణ గురించి చూద్దాం. క్రీస్తు 19వ శతాబ్దం మధ్యకాలం వరకు జర్మనీ అనైక్య దేశంగా ఉండేది.
జర్మనీ వివిధ రకాలకు చెందిన దాదాపు 360 రాజ్యాల సమ్మేళనంగా ఉండేది. వీటన్నింటినీ పట్టి ఉంచుతున్న ఏకైక బంధం ఏమిటంటే ఇవి పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో కలిసి ఉండటమే. ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఎప్పుడో పవిత్రంగా కానీ రోమన్గా కానీ సామ్రాజ్యంగా కానీ లేకుండా పోయింది. జర్మనీ మీద ఆధిపత్యం కోసం ప్రష్యా, ఆస్ట్రియాలు పరస్పరం శత్రుత్వం వహించాయి. ఇదిగో ఇక్కడ జర్మనీ అంటే ఐకమత్యంతో ఉన్నటువంటి జర్మనీ లేదా జర్మనీ ఏకీకరణ పటం ఇక్కడ ఉంది చూడండి. తర్వాత గొప్ప రాజ్యాలు అయిన ఆస్ట్రియా, ప్రష్యాల అధికారాన్ని, శక్తిని తగ్గించటానికి గాను నెపోలియన్ చిన్న చిన్న జర్మనీ రాజ్యాల శక్తిని, ప్రభావాన్ని పెంచాలనుకున్నాడు. ఆస్ట్రియాకు నష్టం కలిగే రీతిలో బవేరియా, వూర్టెన్బర్గ్ భూభాగాలను విస్తరింపచేశాడు. నెపోలియన్ బలవంతంగా ప్రష్యా నుంచి రైనిష్ భూభాగాలను స్వాధీనం చేసుకుని వాటిని బెర్గ్కు చెందిన గ్రాండ్ డచ్గా మార్చి దాన్ని మారట్ కింద ఉంచాడు. ఇందుకు బదులుగా ప్రష్యా తన దగ్గర ఉన్న హానోవర్ను ఇచ్చింది. ఇంగ్లాండ్తో యుద్ధం నిశ్చయమైంది. జర్మనీ మీద ఆస్ట్రియా, ప్రష్యాల ప్రభావాన్ని తగ్గించిన తరువాత నెపోలియన్ ఫ్రెంచి పోషణలో మరొక కొత్త రాజకీయ యూనియన్ను ఏర్పాటు చేసి దానికి రైన్ కాన్ఫెడరేషన్ లేదా రైన్ సమాఖ్య అని పేరు పెట్టాడు. ఈ సమాఖ్యలో బవేరియా, వూర్టెన్బర్గ్, బాడెన్లతో పాటు నైరుతి జర్మనీలోని మరో 12 చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఈ యూనియన్లోని సభ్యులు పవిత్ర రోమన్ సామ్రాజ్యం పట్ల తమ విశ్వాసాన్ని పరిత్యజించడం అనేది ప్రధానమైన లక్షణం. నెపోలియన్ 112 చిన్న చిన్న రాజ్యాలను రద్దు చేసి వాటిని ఒక పెద్ద దేశంగా విలీనం చేశాడు. నెపోలియన్ కృషి ఫలితంగా సంక్లిష్టంగా ఉన్న జర్మనీ రాజకీయ చిత్రం సులభతరమైనది. 1815లో నెపోలియన్ పతనం తర్వాత తమ దేశం ఏకైక ఐక్య దేశంగా అవతరిస్తుందని జర్మనీ వారు ఆశించారు. అయితే వియన్నా మహాసభ జర్మన్ ప్రజల ఆశలను అన్నింటినీ కూలదోసి జర్మనీని 38 రాజ్యాలుగా పునర్వ్యవస్థీకరించి ఆస్ట్రియా పాలనలో ఉంచింది. పదవీచ్యుతులైన యువరాజులను తిరిగి గద్దెక్కించడం జరిగింది. పటిష్టమైన ప్రతిచర్యాత్మక చర్యల ద్వారా జాతీయవాదానికి సంబంధించిన ఆకాంక్షలన్నింటినీ అణచివేయటం జరిగింది. తొలి ప్రయత్నాలు క్రీస్తు 1818లో ప్రష్యా జొల్లోవెరిన్ అనే ఒక కస్టమ్స్ యూనియన్ను ఏర్పాటు చేసింది. స్వేచ్ఛ వర్తకం మీద ఆధారపడ్డ ఒకే ఆర్థిక వ్యవస్థ కింద అనేక పొరుగు రాజ్యాలు ఈ యూనియన్లో చేరాయి. ఆంక్షపూర్వకమైన సుంకాలన్నింటినీ తొలగించటం ద్వారా ఒక ఉమ్మడి కోశ విధానాన్ని రూపొందించుకోవటానికి సభ్యులందరూ అంగీకరించారు. 1850 నాటికి ఆస్ట్రియా తప్ప జర్మన్ రాజ్యాలన్నీ యూనియన్లో చేరాయి. ఈ యూనియన్కు ప్రష్యా నాయకత్వం వహించింది. ఆ విధంగా ప్రష్యా ఆర్థిక రంగంలో జర్మనీ మీద నాయకత్వం సంపాదించింది. ఈ కాలంలో అనేక మంది కవులు, తత్వవేత్తలు, రచయితలు తమ రచనల ద్వారా అఖిల జర్మనీ భావనను పెంచి పోషించారు. ఏ గొప్ప మేధాపరమైన పునరుద్ధరణకు ఫిchte, హెగెల్ నాయకత్వం వహించారు. 1830 ఫిబ్రవరి విప్లవం తర్వాత జర్మనీలో అడపాదడపా తిరుగుబాట్లు చెలరేగాయి. జర్మన్ ఉదారవాదులు కొంతకాలం పాటు ప్రతిచర్యను ప్రతిఘటించడంతో
ప్రతిఘటించడంలో విజయవంతం అయ్యారు. వీరు ఫ్రాంక్ఫర్ట్లో జాతీయ పార్లమెంటును సమావేశపరిచారు. వీరు జర్మన్ సింహాసనాన్ని లేదా రాజ్యాన్ని ప్రషియన్ రాజు ఫ్రెడరిక్ విలియం ఫోర్కు అప్పగించాలని ప్రతిపాదించారు. కానీ విలియం ఏ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. ఆ తర్వాత ఫ్రెడరిక్ విలియం తన నాయకత్వంలో జర్మన్ యూనియన్ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలను ఆస్ట్రియా వమ్ము చేసింది. ఈ వైఫల్యాలన్నింటినీ దృష్ట్యా జర్మనీ ఏకీకరణకు 3 పనులు చేయాలని బాగా స్పష్టమైంది. అవి: 1. జర్మన్ సమాఖ్య అంటే జర్మన్ కాన్ఫెడరేషన్ను రద్దు చేయటం. 2. ఆస్ట్రియాను జర్మనీ నుంచి బహిష్కరించడం. 3. జర్మనీ రాజకీయ ఐక్యతను అంగీకరించడానికి యువరాజులను సమ్మతింపచేసే దృష్టితో వారితో సంబంధాన్ని కొత్తగా సర్దుబాటు చేసుకోవటం. ఇవి. ఈ జర్మనీ ఏకీకరణ ఘనత బిస్మార్క్కు దక్కుతుంది. ఇప్పుడు ఒట్టో వోస్ బిస్మార్క్ గురించి చూద్దాం. బిస్మార్క్. ఒట్టో వోస్ బిస్మార్క్ 1815 ఏప్రిల్లో స్కోయు హౌస్లోని పెద్ద భూస్వాముల కుటుంబంలో జన్మించాడు. ఈయన అస్తవ్యస్తమైన రీతిలో వివిధ జర్మన్ విశ్వవిద్యాలయాలలో విద్య అభ్యసించాడు. ఈయన ప్రషియన్ సివిల్ సర్వీస్లో చేరాడు. కానీ క్రమబద్ధత, క్రమశిక్షణ లోపించాయనే విమర్శతో సర్వీస్ నుంచి పంపేయటం జరిగింది. బిస్మార్క్ గట్టి సంప్రదాయవాది. ఫ్రెడరిక్ విలియం ఫోర్ ప్రషియన్ ప్రజలకు మంజూరు చేసిన ఉదార రాజ్యాంగం పట్ల ఈయన సుముఖంగా లేడు. రాజ్యాంగ ప్రాతిపదిక మీద జర్మనీని ఏకీకరించటాన్ని కూడా ఈయన వ్యతిరేకించాడు. బిస్మార్క్ నిరంకుశ పాలన పట్ల విశ్వాసం ఉంచాడు. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటు ఇవ్వజూపిన జర్మన్ సింహాసనాన్ని ప్రషియా రాజు తిరస్కరించడం పట్ల ఈయన సంతోషం వ్యక్తం చేశాడు. ప్రషియాను పటిష్టమైన సైనిక శక్తిగా రూపొందించడానికి చేసే ఏ ప్రణాళికలైనా వ్యతిరేకిస్తున్న ఉదారవాద శక్తులను అణచివేయటానికి నిరంకుశ ప్రభుత్వం కావాలని ఈయన కోరుకున్నాడు. బిస్మార్క్ 1851లో ప్రషియా విదేశాంగ శాఖలోకి ప్రవేశించాడు. ఫ్రాంక్ఫర్ట్, సెయింట్ పీటర్స్బర్గ్, ప్యారిస్లలో రాయబారిగా ఈయన తన దేశానికి సేవలు అందించాడు. ఆ హోదాలో అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసే అవకాశం ఈయనకు చిక్కింది. ప్రషియా రాజు విలియం I బిస్మార్క్ను 1862లో ప్రషియా ప్రధానమంత్రిగా నియమించాడు. దేశాన్ని ఏకీకరణ దిశగా నడిపించిన వ్యక్తిగా బిస్మార్క్ రూపొందాడు. బిస్మార్క్ విధానం క్రూరమైన బల ప్రయోగం, బ్లడ్ అండ్ ఐరన్ అనే విధానం మీద ఆధారపడింది. తన విధానం గురించి మాట్లాడుతూ ఒకసారి ఆయనే క్రింది విధంగా అన్నాడు: సాధ్యమైనంత వరకు అతి పటిష్టమైన సైనిక శక్తిని మరో విధంగా చెప్పాలంటే నీవు అందించగలిగినంత క్రూరమైన బల ప్రయోగాన్ని ప్రషియా రాజు చేతులకు అప్పగించండి. అప్పుడు మాత్రమే మీరు కోరుకుంటున్న విధానాన్ని ఆయన అనుసరించగలడు. ప్రసంగాలతోనూ ఉత్సవాలతోనూ పాటలతోనూ దీన్ని సాధించడం సాధ్యం కాదు. క్రూరమైన బల ప్రయోగం, సైనిక విధానం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది అని ఇలా ఆయన పేర్కొన్నాడు. ఆ విధంగా ఈయన క్రూరమైన బల ప్రయోగం చేసే వ్యక్తి, మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్గా అవతరించాడు. కేవలం 6 సంవత్సరాల స్వల్పకాలంలోనే, అంటే 1864 నుంచి 1870 ఈ సంవత్సరాల మధ్య 3 యుద్ధాల ద్వారా ఈయన జర్మనీ ఏకీకరణను సాధించడంలో విజయవంతం అయ్యాడు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ అనే అంతిమ కార్యాన్ని చేపట్టడానికి ముందు జర్మనీలో శాంతి నెలకొల్పవలసి వచ్చింది. 1862 సంవత్సరంలో
పార్లమెంటు రాజు తలపెట్టిన సైనిక బిల్లును తిరస్కరించింది. ఈ సైనిక బిల్లు సైనిక సర్వీస్ను సార్వత్రిక విధిగా చేయాలని ప్రతిపాదించింది. అంతేకాకుండా వార్షిక లెవీని 40,000 నుంచి 60,000 దళాలకు పెంచాలని, సర్వీస్ కాలాన్ని పొడిగించాలని కూడా ఈ సైనిక బిల్లు ప్రతిపాదించింది. ఆ విధంగా రాజుకు పార్లమెంటుకు మధ్య సంఘర్షణ ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో 1862లో ప్రధానమంత్రిగా బిస్మార్క్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. పార్లమెంటు బడ్జెట్ను ఆమోదించడానికి తిరస్కరించింది. దీంతో రాజు పార్లమెంటును ప్రోరోగ్ చేశాడు, అంటే సమావేశాలను ముగించాడు. పత్రికల నోరు నొక్కడమైంది. ఈ తీవ్రమైన రాజకీయ సమస్యను చక్కదిద్దటానికి బిస్మార్క్ 4 సంవత్సరాల పాటు విపరీతంగా శ్రమించవలసి వచ్చింది. దిగువ సభ తిరస్కరించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఎగువ సభ ఆమోదించగా రాజు శాసనబద్ధం చేశాడు. పన్నులు వసూలు చేసి ఆ ద్రవ్యాన్ని సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడానికి వ్యయం చేశాడు. తన లక్ష్య సాధనలో విజయవంతమైనట్లయితే ఆ ఆకృత్యాలన్నింటినీ, అవ్యవస్థల అన్నింటినీ ప్రజలు క్షమిస్తారని, విస్మరిస్తారని బిస్మార్క్ బాగా అవగాహన చేసుకున్నాడు. అతని విజయాలు అతని అత్యున్నత కీర్తి శిఖరాల మీద నిలబెట్టాయి. అతనిని జాతీయ వీరుడుగా రూపొందించాయి. క్రూరమైన బల ప్రయోగానికి మారుపేరైన బిస్మార్క్ మొత్తం జర్మనీలో ప్రసిద్ధుడు అయ్యాడు. ప్రారంభంలో జర్మనీ ఏకీకరణ సాధించే దిశలో చేపట్టే అతి ముఖ్యమైన చర్యలలో ఒకటిగా బిస్మార్క్ ఆస్ట్రియాను ఒంటరిదాన్ని చేయాలని తలపెట్టాడు. జర్మనీ నుంచి ఆస్ట్రియాను తరిమివేయటానికి ప్రయత్నించాడు. బిస్మార్క్ దౌత్య నీతికి అవకాశం కలిసి వచ్చింది. ఈ లక్ష్య సాధన దిశలో ప్రయత్నాలు సాగిస్తున్న ఆయనకు 1863 పోలిష్ తిరుగుబాటు కాలంలో అంతర్జాతీయ రాజకీయాలలో స్నేహితులను సంపాదించుకునే అవకాశం దక్కింది. 1863 పోలిష్ తిరుగుబాటును ఇప్పుడు మనం చూద్దాం. 1863లో పోలిష్ ప్రజలు రష్యా మీద తిరుగుబాటు చేశారు. ఫ్రాన్స్కు చెందిన నెపోలియన్ III పాలిష్ ప్రజల పట్ల సానుభూతి ప్రదర్శించాడు. నెపోలియన్ III జోక్యం గురించి రష్యా భయపడింది. బిస్మార్క్ ప్రషియన్ సహాయాన్ని రష్యాకు అందించాడు. పోలిష్ సరిహద్దులో ప్రషియా దళాలను మోహరింపచేశాడు. ఆ విధంగా రష్యా కృతజ్ఞతను, స్నేహాన్ని సంపాదించుకున్నాడు. పోలాండ్ అణచివేత విషయం గురించి నెపోలియన్ III రష్యాకు నిరసన వ్యక్తం చేశాడు. ఆ విధంగా ఫ్రాంకో రష్యా మైత్రి చెదిరిపోయింది. ఇది బిస్మార్క్కు దౌత్యపరంగా ఘన విజయం. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రియాతో యుద్ధం సంభవించినట్లయితే అతడు రష్యా గురించి భయపడవలసిన పని లేదు. డెన్మార్క్తో యుద్ధం. ఈ పరిస్థితుల్ని ఇప్పుడు చూద్దాం. డెన్మార్క్తో స్క్లెస్విగ్ హోల్స్టైన్ రాజ్యాల సమస్యను లేవనెత్తడం ద్వారా ప్రషియన్ జాతీయవాద భావాలను రెచ్చగొట్టే ప్రథమ అవకాశం బిస్మార్క్కు చిక్కింది. ఈ 2 రాజ్యాలు జర్మనీకి ఉత్తరంగా ఉన్నాయి. ఇవి డెన్మార్క్లో సమైక్యమై ఉన్నాయి. అయితే ఈ 2 రాజ్యాలు గత 400 సంవత్సరాలుగా స్వతంత్రంగా మనుగడ సాగిస్తున్నాయి. డెన్మార్క్ జాతీయ పార్టీ ఈ 2 రాజ్యాలు డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉండాలని కోరుకుంటూ ఉంది. ఈ 2 రాజ్యాలు తమ ఆధీనంలోకి రావాలని జర్మనీ ప్రజలు వాంఛిస్తున్నారు. ఈ 2 రాజ్యాలను ఆక్రమించుకోవాలని డెన్మార్క్ ప్రయత్నించింది, కానీ ప్రషియా రాజు వ్యతిరేకించాడు. డెన్మార్క్ సింహాసనాన్ని కొత్త రాజు అధిష్ఠించడంతో ఈ అంశాన్ని తిరగదోడటం జరిగింది. 1863లో సరికొత్త రాజ్యాంగం ద్వారా ఈ 2 రాజ్యాలను కొత్త రాజు తన రాజ్యంలో కలుపుకున్నాడు. జర్మనీ ఐక్యతను గురించి ప్రచారం చేయటానికి ఇది బిస్మార్క్కు అవకాశం కల్పించింది. బిస్మార్క్ ఆస్ట్రియా సహాయం కోరాడు. ఆస్ట్రియా ప్రషియాల సంయుక్త దళాలు డెన్మార్క్ను ఓడించాయి. స్క్లెస్విగ్ హోల్స్టైన్లను ఆస్ట్రియా ప్రషియాలకు అప్పగించడమైనది.
1865 ఆగస్టులో హోల్స్టైన్ను ఆస్ట్రియా నియంత్రణలో ఉంచడం అయినది. స్క్లెస్విగ్ పాలనను ప్రషియాకు అప్పగించడం అయినది. ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రషియా ఆస్ట్రియాల మధ్య యుద్ధం విషయంలో బిస్మార్క్ చాలా జాగ్రత్తగా నేర్పుగా వ్యవహరించాడు. యుద్ధంలో ప్రషియా గెలుపు సాధించాలనేది అతడి ధ్యేయం. ఆస్ట్రియాను ఎలాంటి స్నేహితులు లేకుండా ఏకాకిని చేయాలని అతడు భావించాడు. బిస్మార్క్కు అప్పటికే స్నేహం కుదిరింది. అతడు ఫ్రాన్స్కు చెందిన నెపోలియన్తో స్నేహం చేసుకుని తటస్థంగా ఉండమని కోరాడు. అందుకు ప్రతిఫలంగా రైన్ దిశగా ఫ్రాన్స్ విస్తరణను తాము అంగీకరిస్తామని బిస్మార్క్ ఫ్రాన్స్కు వాగ్దానం చేశాడు. ఆస్ట్రియా మీద ప్రషియా విజయం సాధిస్తే ఇటలీకి వెనేషియన్ను ఇవ్వటానికి అంగీకరించి బిస్మార్క్ ఇటలీ మద్దతు కూడా సంపాదించాడు. స్క్లెస్విగ్ హోల్స్టైన్ల సమస్యను ఆస్ట్రియా జర్మన్ మహాసభ ముందు ఉంచినప్పుడు బిస్మార్క్ ఆస్ట్రియా చర్యకు అభ్యంతరం తెలిపాడు. ఆస్ట్రియా విశ్వాసభంగానికి పాల్పడిందని పేర్కొంటూ ప్రషియన్ దళాలను హోల్స్టైన్లోకి నడిపాడు. ఇప్పుడు ఆస్ట్రియా అధికార పరిధిని చూద్దాం. ప్రషియా దురాక్రమణకు పాల్పడిందని భావించిన ఆస్ట్రియా ప్రషియాకు వ్యతిరేకంగా సమాఖ్య లేదా ఫెడరల్ దళాలను పంపమని సమాఖ్య మహాసభను కోరింది. 1866 జూలై 3వ తేదీన యుద్ధం ఆరంభమైంది. ప్రషియా చేతిలో ఆస్ట్రియా పరాజయం పాలైంది. ఇటాలియన్ల నుంచి వెనేషియాను రక్షించడానికి ఆస్ట్రియా దళాలలో దాదాపు 1,50,000 దళాలను పంపించవలసి రావడంతో ఆస్ట్రియా సైన్యం చీలిపోయింది. సాడోవా దగ్గర ఆస్ట్రియా ఓడిపోయింది. ప్రషియా సైన్యాలు వియన్నా దిశగా సాగాయి. బిస్మార్క్ విజయ ఫలాలను వదులుకోదలుచుకోలేదు. అదే సమయంలో ఆస్ట్రియాతో సర్దుబాటు చేసుకోవడానికి తొందరపడ్డాడు. అందువల్ల ఆస్ట్రియా మీద చాలా మృదువైన షరతులను విధించడం జరిగింది. ఆస్ట్రియా జర్మనీ నుంచి వైదొలగింది. నామమాత్రమైన యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించింది. స్క్లెస్విగ్, హోల్స్టైన్, హోనోవర్, హెస్సే, కాసెల్, హెస్సే డార్మ్ స్టాడ్ట్లో కొన్ని ప్రాంతాలను ఫ్రాంక్ఫర్ట్ నగరాన్ని ప్రషియా స్వాధీనం చేసుకుంది. జర్మన్ సమ్మేళన రాజ్యాన్ని రద్దు చేయటమైనది. ఉత్తర జర్మన్ సమ్మేళన రాజ్యాన్ని రూపొందించడమైనది. మైన్కు ఉత్తరాన ఉన్న రాజ్యాలన్నిటిలో ప్రషియా నాయకత్వాన్ని ఏర్పాటు చేయడమైనది. దక్షిణాది రాజ్యాలు అయిన బవేరియా, బాడెన్, వూర్టెన్బర్గ్, హెస్సే డార్మ్స్టాట్ రాజ్యాలు తమ స్వాతంత్రాన్ని నిలుపుకున్నాయి. ఈ రాజ్యాలు రైన్ దిశగా విస్తరించాలనుకుంటున్న నెపోలియన్ III వల్ల భీతి చెందాయి. ఈ భయం వల్ల ఈ రాజ్యాలు ప్రషియాతో ఒక సైనిక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. సాయుధ దళాల నియంత్రణను ప్రషియాకు అప్పగించాయి. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్సు పాలకుడైన నెపోలియన్ III తన పరిస్థితి బలహీనమైందని గ్రహించాడు. 1863లో పోలిష్ తిరుగుబాటును అణచివేయటం నుంచి రష్యాను నివారించడంలో ఇతడు విఫలమయ్యాడు. మెక్సికన్ విపత్తుల వల్ల దేశ విదేశాల్లో ఇతడు ప్రతిష్ఠ కోల్పోయాడు. ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కూడా ఇతడు విఫలమయ్యాడు. తన పరువు నిలుపుకోవటానికి గాను నెపోలియన్ III ఆస్ట్రో ప్రషియన్ యుద్ధ సమయంలో తటస్థం వహించినందుకు నష్టపరిహారం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించాడు. రైన్ దిశ విస్తరణకు సంబంధించిన తన అనుమతి విషయంలో బిస్మార్క్ నెపోలియన్ IIIకు ఒక అస్పష్టమైన వాగ్దానం ఇచ్చాడు. కానీ ఫ్రాన్స్కు ఏ రకమైన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి బిస్మార్క్ అంగీకరించలేదు. ఈ పరిస్థితిలో నెపోలియన్ IIIకు ఒకే ఒక్క మార్గం ఉంది, అదే యుద్ధం. బిస్మార్క్ కూడా ఫ్రాన్స్తో యుద్ధమే కోరుకున్నాడు. దక్షిణ
జర్మనీలో ఫ్రాన్స్ ప్రభావం కొంత ఉంది. జర్మనీలోని దక్షిణాది రాజ్యమైన బెల్జియం, లగ్జంబర్గ్, పాలటైన్ల మీద ఫ్రాన్సు నియంత్రణ ఉంది. జర్మన్ రాజ్యాల మీద ఫ్రాన్స్ ఆధిపత్యం ఉండటంతో జర్మన్ ఏకీకరణకు ఫ్రాన్స్ అంగీకరించ అలాంటి చర్యను సహించదని బిస్మార్క్ భావించాడు. కాబట్టి బిస్మార్క్ ఫ్రాన్స్తో యుద్ధం కోరుకున్నాడు. ఆ విధంగా ఫ్రాన్సు, ప్రష్యా దేశాలు రెండు యుద్ధం వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతూ ఉంది. ఇరు దేశాల ప్రభుత్వాలు కూడా ఆ దిశలోనే కృషి చేస్తూ వచ్చాయి. యుద్ధానికి తక్షణ కారణం స్పెయిన్ రాజ్య వారసత్వ తగాదా రూపంలో సాక్షాత్కరించింది. తమ పాలకురాలు ఇసాబెల్లాతో విసిగిపోయిన స్పెయిన్ ప్రజలు 1863లో ఆమెను సింహాసనం నుంచి తొలగించి ఆ ఆస్థానాన్ని ఆక్రమించమని లియోపోల్డ్ను కోరారు. ఈ లియోపోల్డ్ ప్రష్యా రాజుకు చాలా సమీప బంధువు. లియోపోల్డ్ వారసత్వం గురించి ఫ్రాన్సు తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తింది. అందువల్ల లియోపోల్డ్ స్పెయిన్ సింహాసనం అధిష్ఠించటానికి అంగీకరించలేదు. అయితే నెపోలియన్ III ఇంతటితో తృప్తి పడలేదు. స్పెయిన్ వారసత్వం విషయంలో జోక్యం చేసుకోనని ప్రష్యా రాజు వాగ్దానం చేయాలని కోరాడు. నెపోలియన్ III కోరికను ప్రష్యా రాజు తిరస్కరించాడు. మొత్తం సందేశాన్ని బెర్లిన్లో ఉన్నటువంటి బిస్మార్క్కు టెలిగ్రామ్ ద్వారా ఎయిమ్స్ నగరం నుంచి పంపాడు. టెలిగ్రామ్లోని సారాంశాన్ని ప్రష్యా, ఫ్రాన్స్ ప్రజల మధ్య పరస్పరం ద్వేషం రగులుకొల్పుతుందనే రీతిలో బిస్మార్క్ అన్వయించాడు. ఫలితంగా ఫ్రాన్సు, ప్రష్యాల మధ్య యుద్ధం మొదలైంది. 1870 జూలై 19న ఫ్రాన్స్ ప్రష్యా మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం 6 నెలల పాటు సాగింది. జర్మన్ ప్రజలందరిలో జాతీయ భావాన్ని రేకెత్తించడంలో బిస్మార్క్ విజయవంతం అయ్యాడు. బిస్మార్క్తో అనేక విభేదాలు ఉన్నప్పటికీ దక్షిణ జర్మన్ రాజ్యాలు ప్రష్యాతో చేతులు కలిపాయి. ప్రష్యా దళాలు ఫ్రాన్స్ దళాలను ఓడించాయి. అనేక యుద్ధాలలో భయంకరంగా దెబ్బతిన్న నెపోలియన్ III దాదాపు 1,00,000 మంది సైనికులతో ప్రష్యా సైనికులకు లొంగిపోయాడు. విజయం సాధించిన ప్రష్యా సైనికులు ఫ్రాన్స్ రాజధాని పారిస్ను చేరుకొని ఐక్య జర్మనీ అవతరణను ప్రకటించారు. ప్రప్రథమ ఐక్య జర్మన్ చక్రవర్తిగా విలియం I పట్టాభిషేకం చేశారు. ఫ్రాంక్ఫర్ట్ సంధి ఒప్పందంతో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ముగిసింది. ఈ సంధి వల్ల ఆల్సేస్, లోరెయిన్ జర్మనీకి లభించాయి. ఆ విధంగా 1871 నాటికి జర్మనీ ఏకీకరణను సాధించడం జరిగింది. ఇదండి. అయితే ఇంతవరకు మనం ముగించుదాం. దీని తర్వాత భాగం తర్వాత వీడియోలో మనం కొనసాగిద్దాం. మొత్తం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత చివరికి మనం ఈ అంశాల నుంచి బిట్స్ ఎలా వస్తాయి, ప్రశ్నలు బిట్ బ్యాంక్ని మనం తయారు చేద్దాం. డిఎస్సి పోటీ పరీక్షల కోసం, అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1 కోసం, లేదంటే యూపీఎస్సి ఇండియన్ సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది, ఇటువంటి అంశాల మీద మనం తర్వాత వీడియోలో విశ్లేషణ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.